రవేనా ఏంది అట్లా పోతాను బాబు ఏమో బాబు కొంచెం సైడ్ వైర్ కూడా ఉంది తీసుకో సైడ్ అంటే కొంచెం డౌన్ చేయవా కొంచెం సన్న వైరు ఒకటే చూడు వైరు ఉంది స్టాండ్ తెచ్చుకురావనా ముందుకు కుడతావు అదే స్టాండ్ తీసుకుంటే నీట్గా ఉంటుంది కదా బైక్ ఎక్కువ మినికిరావు ఇప్పుడే మినికిరావు అడుగు స్టాండ్ తెచ్చుకున్నావు ఆ మాట వెనకలే ఉంది కదా సందర్భంగా మీ సన్నిధానానికి కూడి వస్తున్నాము. నీతివంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అని మీరు సెలవిచ్చిన మాట చొప్పున మీ దాసుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా, ఆయన విడిచేసినటువంటి కుటుంబాన్ని, ఆయన చేసిన సేవలను మరోసారి జ్ఞప్తికి తెచ్చుకొని మేము స్తుతిస్తున్నాము. ఈ రాష్ట్రంలో తండ్రి, మా దేశంలో ఒక మంచి నాయకునిగా, తండ్రి అభ్యుదయమైనటువంటి నాయకునిగా మీరు ఉంచి మా ప్రజలందరికీ క్షేమాభివృద్ధి కలగచేసి ప్రభు ఈ లోకాన్ని విడిచి మీ సన్నిధికి వచ్చి ఉండగా మీతో కూడా దేవా సంతోషముగా మహిమలో ఉన్నాడని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ దినపు కార్యక్రమము మీరే దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఒక కీర్తన పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా అనేటువంటి పాట 116వ కీర్తన పాటల పుస్తకం నుంచి పాడుతున్నా. సర్వచిత్తంబు నీదేనయ్యా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారిని, సారేపై ఉన్న పంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరాతుండను సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే,
పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు నను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా. స్వరూపమీచు కుమ్మరివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు. నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ. నిజమైన సర్వ శక్తుండవే. సమానులెవరు ప్రభు. సమానులెవరు ప్రభు. దయా హృదయ దురాత్ములెల్లరీ. దయా హృదయ దురాత్ములెల్లరీ. నయాన భయాన దయాన బ్రోవని. నయాన భయాన దయాన బ్రోవని. సమానులెవరు ప్రభు. సమానులెవరు ప్రభు. సమానులెవరు. ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడా. ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడా. పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని. పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని. సమానులెవరు. నీ సమానులెవరు ప్రభు. సమానులెవరు ప్రభు. పాడిన కీర్తనను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కొద్దిసేపు దేవుని వర్తమానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభువునందు ప్రియ కుటుంబమా, ప్రభువైన యేసుక్రీస్తు అతి మధురమైన నామంలో శ్రీ కీర్తిశేషుడు మరువరాని మరపురాని చెరపురాని ముద్రించి ఈ ఉభయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తనదంటూ ఒక ప్రతిష్టతను స్థాపించిన కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతటిని చేరవచ్చిన తల్లిని, కుమారుడిని, కోడలు, చేరవచ్చిన బంధువులు, మిత్రులు, అభిమానులు, ఆత్మాభిమానులు అందరికీ, మీడియా వారికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు తెలియజేయగా. వాక్య భాగంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అది మనందరికీ ఒక సార్వత్రిక ఆశీర్వాద వాక్యముగా ఈ వాక్యము మనతో మాట్లాడబోతుంది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకు అది దీవెనకరంగా ఈ సమయంలో సమయాన్ని వెచ్చించి ఈ స్థలంలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదయోగ్యంగా ఉండగలిగినట్టు ఈ మాట మనతో మాట్లాడుతుంది. అదేమిటనగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం.
దేవుని యందు ప్రియ బిడ్డలారా, ఈ నీతిమంతులు ఎవరు అని ఆలోచన చేస్తే, దేవుని యందు భయభక్తులు గల వారు, ఆ దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించేవాడు నీతిమంతుడు. అనగా నీతిమంతుడు నిత్యము జ్ఞాపకంలో ఉంచురు అని చెప్పేసి 112వ కీర్తన 6వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ మాట దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి లేదా దేవుని ఆజ్ఞలను శిరసావహించి వారి యొక్క జీవితంలో అనుభవాత్మకమైన ఆశీర్వాదాలు పొందినటువంటి సాక్షి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు ఆ విధంగా నీతిమంతులు జ్ఞాపకం చేసుకోబడతారు అని అంటే, కొన్ని సత్యాలను మనం నెమరు వేసుకోవాలి. అదేమిటనగా, ఈయన ఒక ధీర కలితుడు అనగా ఒక ధైర్యవంతుడు, ధైర్యశాలి అని చెప్పవచ్చు. దూషణలు మేలైన భూషణలు గాను, అవమానాలు బహుమానాలు గాను, వేల కోలాలు చంద్రహారాలు గాను, నిర్ణయ దుష్టులే ముత్యాల హారాలు గాను, సరాలు గాను, నిందలు సుగంధ పూతలు గాను, తలంచి తప్పించి జీవితమంతా జీవించి ప్రభువు యొక్క కృపామృత దృష్టిలో పడినటువంటి వారి జీవిత ధ్యేయమును సఫలం చేసుకున్న సజీవ సాక్షి శ్రీ వైఎస్ఆర్. ఆయనను మరవగలమా? తన ఆశలను, ఆశయాలను, కలలను, కార్యాలను వాగ్రూపంలో వెల్లడించిన ప్రశస్తమైన తనలోని తొలి భావాలను దేవుని గూర్చినవి, అది దేవుని నుండి పొందినవే, అవి కాదంటామా? ఆయన విద్యా దీవెన అనగా రియంబర్స్మెంట్ ద్వారా అనేక బిడ్డల యొక్క జీవితాల్లో వెలుగు నింపి అనేక దేశాలకు విదేశాలకు వారిని స్వాగతించినట్లుగా చేసినటువంటి ఈ ధైర్యశాలి ఆయనను మరవగలమా? గుడిలో భజనలు చేసిన, వ్యక్తిగతంగా దైవ సంకీర్తన చేసిన, అవి వట్టి ఉద్రేకాలే, వాహనాలు కాక ఉద్రేకాల యొక్క అనుభవాలకు, దర్శనాలకు సాధనాలుగా ఉపకరించుకున్నట్టయి శ్రీ వైఎస్ఆర్ ఆయన ప్రతిభను మరవగలమా? దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఇలాగా ఆయనను గురించి చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు, సంఘటనలు మన మధ్యలో మెదులుతూ ఉంటాయి. ఆదర్శమందును, ఆశయమందును మించి పూనుకున్న కార్యాన్ని సంపూర్ణంగా సాధించి కృతార్థుడయ్యే వరకు అహర్నిశలు కష్టించి నిద్రాహారాలు కూడా అవసరతను బట్టి త్యజించి కుటుంబాన్ని సైతం విస్మరించి శ్రమించుటలో మహా తపోబలం కలిగిన వాడై జీవించిన లేదా మనకు మిగిల్చిన శాశ్వతమైనటువంటి జ్ఞాపకాల దీపిక శ్రీ వైఎస్ఆర్. ఆయనను మరవగలమా? ఇలాంటి ధీశాలి, ధైర్యశాలి, అంతేకాకుండా ఆదర్శమూర్తి అయినటువంటి ఈ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవజాలైనటువంటి దినము ఈ దినం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మదిలోనూ వారి యొక్క హృదిలో నుండి వెలువడినటువంటి ఆత్మీయ బంధం కావచ్చు, ఆత్మీయ అభిమానం కావచ్చు, ఆయన లేని లోటును గురించి ఆలోచన చేసినప్పుడు మన హృదిలో నుంచి కన్నీరు శ్రమిస్తుంది. ఆ కన్నీటి యొక్క తుడుపులకు, ఆ కన్నీటి తుడవటానికి ఆయన కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక ధీరుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడాను
112వ కీర్తనలో మనం ఆలోచన చేసినప్పుడు ఇలాంటి దైవ భక్తి కలిగి నీతి కలిగి దేవుని యొక్క ఆలోచనలు అనగా నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అని వ్యాఖ్యానం చేసినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో తండ్రి యొక్క మాటలో నడిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. కారణం ఏమిటంటే ఈ వైఎస్ఆర్ గారు ఒక వాక్యానుసారుడు అనగా దేవుని వాక్యాన్ని అనుకరించిన వాడు, నమ్మిన వాడు, అదే విధంగా దానితో నడిచినటువంటి వాడు. ఆ వాక్యంలో నడిచినటువంటి వారి యొక్క కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆలోచన చేసినప్పుడు 112వ కీర్తనలో ఆయన అంటాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన జీవించిన జీవన విధానంలో, జీవన సరళిలో దేవుని మాటలకు లోబడి ఆయన ఆజ్ఞలు బట్టి బహుగా ఆనందించినటువంటి వాడు. ఆయన యొక్క జీవితాన్ని లేదా ఆయన యొక్క పయనాన్ని, ఆ వచ్చస్సును చూసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఉభయ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో ఒక్కసారి కళ్ళు మూసుకొని రాజశేఖర రెడ్డి గారిని తలంచండి. ఆయన వచ్చస్సు మన కనులలో నుండి హృదయంలోనికి జారిపోతుంది, అనగా మన హృదయాలలో ముద్రించబడింది. ఆయన చెయ్యి ఎత్తినప్పుడు అది ఒక రాజసభగా ఆయన నవ్వినప్పుడు ఆయన ఆనందం దేనిని బట్టి వచ్చిందనంటే అది కేవలం ఆయన ఆజ్ఞలను అనుసరించడం బట్టి ఆయన ఆనందించాడు, ఆజ్ఞను అధికముగా ఆనందించినట్టు వాడు అని చెప్పేసి జ్ఞాపకం చేయబడి అలాంటి పురుషుడిగా ఉభయ రాష్ట్రాల యొక్క అధినేతగా ఎన్నో హృదయాలలో, అనేక హృదయాలలో, అన్ని హృదయాలలో స్థానం సంపాదించినటువంటి ఆ మంచి మనిషి యొక్క కుటుంబాన్ని గురించి మాట్లాడతాడు. అలాంటి ధన్యుడి యొక్క కుటుంబం, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. అలాంటి వారి యొక్క కుటుంబము భూమి మీద బలవంతులగుదురు. ఈ బలవంతుడే దేవుని చేత తనకి ఇవ్వబడినటువంటి దానము, దేవుని చేత ఇవ్వబడినటువంటి బహుమానము, స్వాస్థ్యమే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో వారు ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి ఆలోచన చేయగా వారి జీవితాలలో కొన్ని మాటలు దేవుని మాటలుగా మనం గుర్తు చేయబడతాం. ఏమిటనగా ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇలాంటి కుటుంబం మీద ఉంటాయి అని చెప్పేసి ఆలోచించినప్పుడు అవి ఏ విధంగా ఉన్నాయంటే, ఆ వంశము వారు దీవింపబడుదురు, కలిమి యందును సంపద యందును వారి ఇంట ఉండును, కలిమియు సంపద స్థిరముగా వారి ఇంట ఉండును అంటాడు. అంతేకాకుండా ఈ యథార్థవంతుల జీవితంలో వారి యొక్క చీకటిలో నుండి, వారి యొక్క చుట్టుపక్కల ఉండు చీకటులను కూడా పారదోసి దేవుడు వారికి వెలుగు పుట్టించును అని వ్రాయబడి ఉంది. దేవుని యందు ప్రియులారా, నిజంగానే శ్రీ వైఎస్ఆర్ యొక్క జ్ఞాపక దీపికలలో ఈ 15వ వర్ధంతిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సకల రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలలో కూడా ఇది తథ్యము, ఇది నిత్యము, ఇది సత్యము అని అనేకులు వేవేల నోట పాడుతున్నటువంటి పాటగా ఈ మాటను మనం వింటాం. కారణం ఏంటంటే ఆ కుటుంబాన్ని ఒక వాత్సల్యతతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క కృపతో భద్రపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు చేసినటువంటి కార్యాలను బట్టి, తల్లిదండ్రుల యొక్క యోగ్యతను బట్టి, తల్లిదండ్రుల యొక్క నీడను బట్టి, తల్లిదండ్రుల యొక్క కార్యములను బట్టి బిడ్డలు దీవించబడతారని
లోక నానుడి కూడా వాస్తవమే. ఆ వాస్తవాలు కేవలము మానవు నుండి వచ్చినవి కావు. ఇవి దేవుడి యొక్క వాక్యం నుండి వచ్చినవి. దేవుడి యొక్క వాక్యాన్ని అనుకరించిన లేదా అనుసరించిన వారి యొక్క జీవితాల నుండి, అనుభవాల నుండి వెలువడినటువంటి జీవిత సత్య. వీటిని ఒకసారి మనం కూడా జ్ఞాపకం చేయబడతాం. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఎందుకు అనగా వారు ఎల్లప్పుడూ కదలింపబడరు. వారు స్థిరత్వం కలిగిన వారై ఉంటారు. అనగా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇదిగో ఇది మొదలుకొని ఆయన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు. అది ఈనాడు కూడా యెరూషలేము మీద జరుగుతున్నటువంటి యుద్ధము ఆలోచన చేసినట్లయితే, లేక యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి పర్వతములు ఎందుకు ఉన్నాయి అని ఆలోచన చేస్తే, యెరూషలేము యొక్క క్షేమం, యెరూషలేము యొక్క భద్రత, యెరూషలేము యొక్క కాపుదలకు కారణముగా ఉన్నాయి. ఈనాడు ప్రతి దేశము కూడా అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని ప్రకటించినా కూడా ఏ ఒక్క దేశం కూడా నెగ్గినట్టు, విజయం సాధించినట్టు చరిత్రలో లేదు. కారణం ఏమిటంటే ఆ యెరూషలేముకు యెహోవా తోడుగా ఉన్నాడు, ఆయన అగ్ని అయి ఉన్నాడని చెప్తాడు జకర్యా గ్రంథంలో. అలాగే ఈ కుటుంబానికి అనగా శ్రీ వైఎస్ఆర్ గారు దేవుని ఆజ్ఞలకు లోబడిన విధానాన్ని బట్టి, ఆయన ఆనందించిన విధానాన్ని బట్టి, ఆయన ఆలోచనను బట్టి, ఆయన ఏ విధంగా ఈ లోకమును సంచరింప చేశాడో, ఉనికిని కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రతి హృదయంలో తన ఉనికిని దాచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ కుటుంబానికి 4 పర్వతములు ఎలా ఉన్నాయో యెరూషలేమునకు, దేవుడు కూడా ఈ కుటుంబానికి కంచె కాస్తున్నాడు. వారు భయపడరు. దేవుని వాక్యం చెప్తున్నాడు, ఇదిగో దుర్వార్తకు జడియడు, వారి మనస్సు స్థిరముగా ఉండును. శత్రువుల